సీట్కి అది అట్లా రాదు, కూర్చున్నాక ఇద్దాం. అబ్బా ఖుషి నెక్స్ట్ ఇయర్ పోదాం అందరం. మంచిది. ఇంకా మార్నింగ్ లగేజ్ పెడదామని వచ్చినప్పుడు ఇంకా హెవీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అహన్య స్టోరీస్. ఈరోజు గోవా వెళ్తున్నాం. ఇయర్ ఎండ్ ట్రిప్ కాస్త ఇయర్ స్టార్టింగ్ ట్రిప్ అయిపోయింది. సో హైదరాబాద్ టు గోవా ఫ్లైట్. సో మేము ప్రజెంట్ కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 4 hours జర్నీ. ఇక్కడ నుంచి బై కార్ స్టార్ట్ అయ్యాం మేము. చిన్ను, వెరీ ఖుషి. హాయ్ చెప్పురా ఖుషి. హాయ్. టోటల్ 3 hours 40 minutes చూపిస్తుంది ఫ్రమ్ చొప్పదండి. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. సో నాకు తెలిసి ట్యాంక్ ఫుల్ చేపిస్తే సరిపోతుంది మనకు. 200 చేంజ్ కిలోమీటర్స్ కాబట్టి రిటర్న్ కూడా సరిపోతుంది. నా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గన్ లాగేసి. సిద్దిపేట వెళ్తున్నామా? సిద్దిపేట వెళ్తున్నాం. 1/2 hour అయిందా? 40 minutes అయింది. 1 hour అయింది. కర్నూలు దాటిన తర్వాత మనకు ఫస్ట్ టోల్ గేట్. డైరెక్ట్ బ్లాక్ లిస్టెడ్ అనే పడ్డది. ఇందాక పోయింది. మళ్ళీ వేసినావా? మొన్న 2000 చిల్లర వేయలేదారా? ఇగోరా ఫ్లైట్ ఎట్లేదు. ఇడ్లీ తింటానా నాన్న? ఖుషి ఖుషి ఇక అరే ఇది చూస్తాను ఆరా నువ్వు. ఇక ఇక్కడ ఇక ఖుషి కానీ ఉండాలి 120 మ్యాక్సిమం స్పీడ్. 120 అంటే 120 పోతారా కానీ పోతారు. తగ్గించు స్పీడ్ తగ్గించు. కామెంట్ వాళ్ళు అందరు తింటారు. మళ్ళీ తగ్గించు. వదిలేసినాయి కదా, తగ్గుతుంది అదే.
ఎక్సైటెడా? ముందు అలానే ఉంటుంది. పార్కింగ్ వెతకడం లేదురా. లాస్ట్ టైం బిస్కెట్ అయింది, టైం వేస్ట్ అయింది. కానీ ఇప్పుడు తెలుసు కాబట్టి చూపిస్తాం వీళ్ళకి కూడా. నెక్స్ట్ టైం ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉంటారు. మళ్ళీ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో క్లియర్గా సైన్ బోర్డ్స్ ఉంటాయిరా పక్కా. ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ అవాయిడ్ చేస్తారు, చూడరు. సైన్ బోర్డ్స్ అంతా ప్రాపర్గా చూడరు, అక్కడనే తేడా కొడుతుంది. అంత మంచిగా ఉన్నది పార్కింగ్. ఇటు పోరా నాయన అని నేను ఇది వదిలేసి దేశాలు తిరిగి. వెళ్ళండి. ఖుషి ఎట్టిపోతున్నావురా? హాయ్. వెళ్తుందంట. ఫ్లైట్ 200 చెక్-ఇన్లోకి వెళ్ళాలి. లైన్ అయితే ఏం లేదు ఇప్పుడైతే. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా బేబీ? ట్రావెలింగ్ హస్బెండ్. తర్వాత ఖుషి. ఖుషి ఫస్ట్ ఫ్లైట్ ప్రశాంతంగా నిద్రపోతుంది.